ఇంకో విషయం, ఓటు చోరీ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా అంతకుమున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల యొక్క ఎన్నిక ప్రక్రియ జరిగినప్పటికీ కూడా కష్టపడి దాదాపు 10 నుంచి 12 లక్షల మధ్యన ఓటు చోరీ మీద సంతకాలను సేకరణ జరిగింది. ఆ ట్రక్కులు ఢిల్లీ చేరుకున్నాయి. ఈ సాయంత్రానికి ఇందిరాభవన్ ఏఎస్ హెడ్ క్వార్టర్కి చేరుకుంటా ఉన్నాయి. 14వ తేదీన ముఖ్యమంత్రితో సహా యావత్ కేబినెట్ మంత్రులు, మా మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా రామ్లీలా మైదానంలో జరిగే మహాధర్నాలో పాల్గొంటా ఉన్నారు. పాల్గొనాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 11న జరిగిన మొదటి ఫేజ్ ఎన్నికలు ముగిసిన చోటు నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా మహాధర్నాలో ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఆ దశగా వారందరూ పాల్గొనాల్సిందిగా పెద్దలందరికీ, మా పిఎస్సి సభ్యులకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, ఎంపీలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దేశం ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఈ దేశం నడుస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను కూడా నిర్వీర్యం చేస్తూ సిబిఐని, ఈడీని విచ్చలవిడిగా వాడుకుంటూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా దాని గుప్పిట్లో పెట్టుకొని వారికి అనుకూలంగా అవసరం చోట ఓట్లు తీసివేత, అవసరం కావాల్సిన చోట ఓట్లు కలపడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఓటు చోరీకి పాల్పడుతుంది. కాబట్టి వారి కనువిప్పు కలిగే విధంగా రామ్లీలా మైదానంలో జరిగే మహాధర్నాలో మా కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రి గారు అందరం కూడా పాల్గొంటాం. అక్కడ నుండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆ రోజు మెమోరాండం ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా నేను అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.